50 ఇయర్స్‌లో మనకు నచ్చిన ఫుడ్ తినలేము. చాలా చాలా భయాలు మనల్ని పట్టి పీడిస్తాయి. అమ్మో! ఇది తింటే ఏమవుద్ది? అది తింటే ఏమవుద్దని. మీరేమి వర్రీ కాకండి. మనం ఈ ఏజ్‌లో కూడా మనకు నచ్చిన ఫుడ్ తిని మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. డోంట్ వర్రీ. ఇందుకు గాను నేను ఫస్ట్ డే జొన్నలతో ఇడ్లీ చాలా చాలా బాగుంటుందండి జొన్నలతో ఇడ్లీ అనేది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్‌కి ఇది చాలా బెస్ట్ అనమాట. త్వరగా షుగరు పెరగకుండా ఉంటుంది. దీనికోసం నేనైతే మినపప్పు 1 కప్పు, అలాగే అదే కప్పుతో 2 కప్పుల జొన్నలు, పచ్చ జొన్నలు తీసుకున్నాను. ఇవి ఒక 8 అవర్స్ నానబెట్టేసి ఈవినింగ్ అలా దాన్ని మిక్సీలో కొంచెం బరక, మరీ బరక కాకుండా, మరీ ఇడ్లీకి ఎలా ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని గ్రైండ్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఓవర్ నైట్ అలా పెడితే మార్నింగ్ కల్లా ఈ విధంగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ పొంగిన పిండితో మనమైతే ఇడ్లీ తయారు చేసుకుందాం. దీనికోసం మనం ఇడ్లీ పాత్రనే కొంచెం ఆయిల్ అయితే రాయాలి దీనికి. ఎందుకంటే అంటుకుపోతుంది. ఇడ్లీకి సాఫ్ట్గా రావాలంటే కింద ఆయిల్ రాయాలి. ఇలా ప్లేట్లో మనం మామూలు ఇడ్లీలు ఎలా వండుకుంటాం ఆ విధంగా వేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలండి. అంతే, ఒక 15 మినిట్స్ అయ్యేసరికి ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ అయింది. చాలా బాగుంది. చూడండి పొగలు కక్కుతుంది అనమాట. ఇవి ఇంకొక విషయం ఏంటంటే ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూడండి పొగలు కక్కుతున్నాయి ఇడ్లీలు. చూస్తేనే నోరు ఊరుతుంది కదూ. ఇంత వేడివేడిగా పొగలు కక్కే ఇడ్లీల్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంటే షుగర్ వాళ్ళు ఎవరైనా సరే నెయ్యి తినకూడదు అనుకుంటారు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ, ఎంత స్మూత్గా ఉందో చూసారా. మనం ఇడ్లీలు తినాలన్న ఇష్టాన్ని ఈ విధంగా చక్కగా తీర్చుకోవచ్చు. దీని మీద వేడి వేడి నెయ్యిని చక్కగా రాసుకుని, ఇడ్లీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ప్రాబ్లం ఏమి లేదండి. నెయ్యిని చక్కగా రాసుకొని, అలాగే కారపొడి వేసుకొని, మనకి ఇష్టమైతే కొంచెం చట్నీ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది ఎవరి ఆప్షన్ వాళ్ళదే. నెయ్యి ఇష్టం లేదు అనుకున్నప్పుడు స్కిప్ చేసేయండి. చక్కగా ఆ వేడి వేడి ఇడ్లీల మీద కారపొడి అంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. మామూలు ఇడ్లీలకి ఏమాత్రం తగ్గదండి. మరి ఇటువంటి హెల్దీ అయిన ఇడ్లీలని మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చుగా. మీరు కూడా వెంటనే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి.